వెల్కమ్ టు పూరా లోకల్. ఇంకొన్ని గంటలు సుందరీకరణ నగరంలో స్వర్ణాల వేట. ఈసారి ప్యారిస్ ఒలింపిక్స్లో మన సంగతి ఏంటంటే చాలామంది కనిపిస్తుంది. మన దేశం నుంచి 118 మంది క్రీడాకారులు పాల్గొంటున్నారు. మొత్తం 16 క్రీడల్లో వీరి ప్రాతినిధ్యం ఉంటుంది. టోక్యో 2020లో జరిగిన ఒలింపిక్స్లో అయితే స్వర్ణంతో కలిపి 7 మెడల్స్ సాధించాం. ఈసారి 2 అంకెలు వస్తాయా? దాని పేరులో గర్వం ఉంది, ధైర్యం ఉంది, సంతోషం ఉంది, దుఃఖం ఉంది, గాంభీర్యం కూడా కనిపిస్తుంది. ఎన్ని ఫీలింగ్స్ కనిపించినా అక్కడ ఒక్కదానికే విలువ ఉంది, అదే గెలుపు. విజయం ఒక్కటే అక్కడ కొలమానం, విక్టరీ ఒక్కటే అక్కడ హిస్టరీని క్రియేట్ చేస్తుంది. ఆ వేదికే ఒలింపిక్స్. ఈసారి దానికి ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ ఆతిథ్యం ఇస్తుంది. 100 ఏళ్ల తర్వాత కావడంతో ఈసారి ఒలింపిక్స్కు అత్యంత ప్రయారిటీ పెరిగింది. ప్రపంచ క్రీడాలోకమంతా సంతోషంగా సెలబ్రేట్ చేసుకునే వేడుక. ఇందులో పోటీ పడి నిలిచి గెలిచి సత్తా చాటాలని ఎంతోమంది కోరుకుంటారు. కానీ విజయం ఒక్కరినే వరిస్తుంది. అలాంటి ఒలింపిక్స్ను ఈసారి ప్యారిస్ ఎలా నిర్వహించబోతుంది? జూలై 26 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే పోటీల కోసం ఎలా సన్నద్ధమైంది? ఫ్రీడమ్కు ఈక్వాలిటీకి కేర్ ఆఫ్గా నిలిచే ఫ్రాన్స్లో 1990 సంవత్సరంలో జరిగిన ఒలింపిక్స్లోనే తొలిసారిగా మహిళా క్రీడాకారులకు చోటు కల్పించారు. ఈసారి ఒలింపిక్స్లో మహిళా సాధికారతను ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇప్పుడు పురుషులతో దాదాపు ఈక్వల్గా మహిళలు కూడా క్రీడల్లో పాల్గొంటున్నారు. వారి సంఖ్య దాదాపు 5250. పైగా ఇక్కడ వేదికల్లో కొన్నిటికి ఫ్రెంచ్ లేడీస్ పేర్లు పెట్టడాన్ని బట్టి చూస్తే వారికి ఆ దేశం ఎంత ప్రియారిటీ ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటి వరకు జరిగిన ఒలింపిక్స్లో కొన్ని ముఖ్యమైన అంశాలు కూడా ఉన్నాయి. వాటిలో కొన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. మరి ఈ ఒలింపిక్స్లో ఎవరు పథకాలు సాధిస్తారు? మన దేశానికి ఎన్ని పథకాలు వస్తాయి? అసలు ఈసారి 2 అంకెల నెంబర్ చేరుకుంటామా? అసలు ఎలా ఉండబోతుంది ఒలింపిక్స్? ఈ వేడుకను అందరూ ప్రత్యక్షంగా చూడాల్సిందే. మరి ఇంకొద్ది గంటలో స్టార్ట్ అయ్యే ఒలింపిక్స్ కోసం ఎదురు చూడండి. అప్పటి వరకు చూస్తూనే ఉండండి పూరా లోకల్.